మనందరికీ చిన్నప్పటినుంచి ఒక మాట చెప్తూ ఉంటారు. డబ్బును గట్టిగా పట్టుకోవాలి, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అని. ఇది చాలా మంచి విషయమే. కాని ఈ ఆలోచనను మరీ అతిగా పాటిస్తే దాని వెనక మనం చెల్లించాల్సిన అసలు ధర ఏంటో ఈరోజు ఒక్కసారి చూద్దాం. ఈ మాట మనందరికీ తెలిసిందే కదా. పొదుపుగా ఉండటం, దుబారా చెయ్యకపోవడం చాలా ముఖ్యం. కాని కొంతమంది ఈ విషయాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటారంటే అవసరమైన చోట కూడా ఖర్చు పెట్టడానికి వెనకాడతారు. మన అన్వేషణ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అవును. డబ్బును అంత గట్టిగా పట్టుకోవడం వల్ల మనం నిజంగా ఏం కోల్పోతున్నాం? కొన్ని రూపాయలు మాత్రమేనా? లేక అంతకంటే విలువైనది ఇంకేమైనా ఉందా? ఆ ప్రశ్నకు సమాధానమే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. అనుకోండి, బయట ఎక్కడా టిఫిన్ దొరకట్లేదు. ఒక్కచోట మాత్రం సాధారణంగా 50 రూపాయలకమ్మే ఇడ్లీని 70 రూపాయలకు అమ్ముతున్నారు. చాలామంది ఏం చేస్తారు? ఆ 20 రూపాయల కోసం వాదిస్తూ కూర్చుంటారు. కాని ఆ టైంలో ముఖ్యం డబ్బా, అవసరం తీరడమా? ఆ చిన్న వాదన వెనుకున్న పెద్ద మనస్తత్వాన్ని ఇప్పుడు చూద్దాం. సరే, ఈ మితిమీరిన పొదుపు అనేది ఎంత నష్టాన్ని కలిగిస్తుందో చెప్పేందుకు కొన్ని నిజజీవిత కథల్లోకి వెళ్దాం. మన మొదటి కథలో ఒక ప్రొఫెసర్ గారున్నారు. ఆయన సామాన్యుడు కాదు. ఈ భూమిమీద ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియని ఒక కొత్త మొక్కను కనిపెట్టిన గొప్ప మేధావి. ఆయన తెలివితేటలు అపారం. అయితే అంతటి మేధావి, కాని ఆయన ఆలోచనలన్నీ, మాటలన్నీ దేని చుట్టూ తిరిగేవో తెలుసా? ఇడ్లీ ధర ఎంత, టీ ఎంత, కొత్త చొక్కా ఎంత, రోడ్డుమీద వెళ్లే ఆ కారు ధర ఎంత, ఇలా ప్రతీదీ డబ్బుతోనే ముడిపడి ఉండేది. 25 రూపాయలు ఆదా చేయడం కోసం గంటల కొద్దీ సమయం పెట్రోల్ వృధా చేసేవాడన్మాట. ఇది చూడండి, ఈ ఒక్క ప్రశ్న చాలు. ఆయన స్నేహితుడు విసిగిపోయి ఒకరోజు సూటిగా అడిగేశాడు, నువ్వు మనిషివా లేక క్యాలిక్యులేటర్వా అని. ఈ ఒక్క ప్రశ్న ఆ మనస్తత్వం వల్ల మానసికంగా ఎంత నష్టపోతున్నారో కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఇప్పుడు రెండో కథ. ఇది ఇంకాస్త నాటకీయంగా ఉంటుంది. కొబ్బరి చెట్టు కథ. ఒక చిన్న పొదుపు ఎంత పెద్ద నష్టానికి దారితీస్తుందో ఇది చూపిస్తుంది. కథేంటంటే, ఒక ఇంటి ముందు దారికి అడ్డంగా ఒక కొబ్బరి చెట్టు పడిపోయింది. దాన్ని తీయడానికి ఎంత అడిగారనుకుంటున్నారు? కేవలం 100 రూపాయలు. కాని ఆ ఇంటి యజమానురాలికి అది చాలా పెద్ద మొత్తంలా అనిపించింది. ఆ 100 రూపాయలివ్వడానికి మనసొప్పలేదు. ఆ తర్వాత ఏమైందో చూడండి. కొన్ని రోజులకి చీకట్లో ఆవిడే ఆ చెట్టు దుంగపై కాల్జారి పడింది. తుంటి ఎముక విరిగింది. చివరికి ఆస్పత్రి బిల్లు 1,50,000 అయింది. చూశారా? 100 రూపాయలు ఆదా చేద్దామనుకుంటే ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సొచ్చిందో. సో, ఈ కథలు మనకు ఏం చెప్తున్నాయి? డబ్బు ఆదా చేస్తున్నాం అనుకునే భ్రమలో మనం అంతకంటే విలువైనవే ఎన్నో కోల్పోతున్నాం. అసలు మనం ఏం వృధా చేస్తున్నామో ఒకసారి విశ్లేషిద్దాం. చిన్న చిన్న మొత్తాల గురించి అతిగా ఆలోచించినప్పుడు మనం పోగొట్టుకుంటున్నదే డబ్బు మాత్రమే కాదు, మన ఏకాగ్రత, మన అమూల్యమైన సమయం, శక్తి, మానసిక ప్రశాంతత, చివరికి మన సంబంధాలు కూడా దెబ్బతింటాయి. వీటిని డబ్బుతో మళ్ళీ కొనలేం కదా. అసలు పాయింట్ ఇదే. ఆ ఇడ్లీ కోసం వాదించే 5 నిమిషాలు, ఆ 100 రూపాయల గురించి గంటల తరబడి ఆలోచించడం, ఇవన్నీ మన జీవితంలోంచి విలువైన క్షణాలను దొంగిలిస్తాయి. నష్టం కేవలం కొన్ని రూపాయలు కాదు, అంతకు మించి చాలా చాలా ఉంది. సరే, సమస్య గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి పరిష్కారమేంటి? డబ్బు విషయంలో మన ఆలోచనా విధానాన్ని ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు మనం సమస్య నుండి పరిష్కారం వైపు వెళ్దాం. ఇక్కడ 2 రకాల మైండ్ సెట్స్ గురించి చూద్దాం. ఒకటి, డబ్బును గట్టిగా పట్టుకునేది. ఇది ఎప్పుడూ ధర గురించే ఆలోచిస్తుంది, పోగు చేయాలని చూస్తుంది. రెండోది, ఆరోగ్యకరమైన మైండ్ సెట్. ఇది డబ్బును అర్థం చేసుకుంటుంది, దాని విలువను గుర్తిస్తుంది, సంపదను పోగు చేయడానికి బదులు దాన్ని ప్రవహించేలా చేస్తుంది. మరి అలాంటి ఆరోగ్యకరమైన మైండ్ సెట్ని ఎలా పెంచుకోవాలి? ఇక్కడ కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. మొదటిది, కూరగాయలు, పాలు లాంటి నిత్యావసరాలు కొనేటప్పుడు పదే పదే ధర గురించి బేరమాడద్దు, అవి మనకు ఎలాగూ అవసరమే. 2, మనం చేసే ఖర్చు కూడా ఆర్థిక వ్యవస్థలో డబ్బును సర్క్యులేట్ చేస్తుందని అర్థం చేసుకోవాలి. 3, అన్నిటికంటే ముఖ్యమైనది, జీవితంలో సంతోషమే లేనప్పుడు ఎన్ని కోట్లు దాచుకున్నా ఏం లాభం? ఇప్పుడు మనం అసలు విషయానికొద్దాం. సంపద దేనికోసం? డబ్బు యొక్క అసలు ఉద్దేశ్యం,
దాని అసలైన ప్రయోజనం ఏంటి? డబ్బు పట్ల సరైన దృక్పథం ఉంటే అద్భుతాలు చేయొచ్చు. ఉదాహరణకి, తన జీతంలో 20% వీధి కుక్కలకు తిండి పెట్టడంలో ఆనందాన్ని వెతుకునే ఒక మహిళ. లేదా తనకొచ్చే చిన్న పెన్షన్తోనే డజన్ల కొద్ది పిల్లల ఇంజనీరింగ్ చదువులకు సాయం చేసే ఒక పెద్దాయన. వీళ్ళే మనకు డబ్బు అసలు ప్రయోజనాన్ని చూపిస్తున్నారు. అందుకే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, డబ్బు అనేది బీరువాలో దాచిపెట్టే వస్తువు కాదు. అదొక సాధనం. మన జీవితాన్ని, మన చుట్టూ ఉన్నవాళ్ల జీవితాల్ని బాగుచేయడానికి ఉపయోగపడే ఒక పవర్ఫుల్ టూల్. ముగించే ముందు మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న: మన డబ్బు మన జీవితానికి సేవ చేస్తోందా, లేక మన జీవితమే మన డబ్బుకు సేవ చేస్తోందా? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.